ఏదైతే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఏదైతే నా మీద అవినీతి ఆరోపణలు చేశాడో దాన్ని నిరూపించడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యి సాయంత్రం అహోబిలంకి రమ్మని ఒక పిలుపునివ్వడం జరిగింది. మామూలుగా అయితే నేను పొద్దున చెప్పిన మాటలు, నేను మీ ఇంటికాడికి వస్తాను, నిన్ను ఎక్కించుకుని అహోబిలం వస్తానని చెప్పినాను. పాపం భయపడినట్టున్నాడు. అందరినీ గ్యాదర్ చేసుకునే వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ లీడర్ని ఏదో అయిపోతుందని చెప్పి కంగారులో అందరినీ ఆలోచనకి రమ్మన్నాడు. ఉండదు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, ఇది కేవలం ఒక డిస్కషన్ పెట్టడానికి ఆయన రమ్మని చెప్పిన ఒక ఆలోచనతో వద్దని చెప్పి నేను డైరెక్ట్గా అహోబిలంకి వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నిజంగా అంటే నా మీద అవినీతి ఆరోపణలు ఉండేదానికి నిరూపించడానికి నీ దగ్గర అన్ని విధాలుగా అన్ని నువ్వు సిద్ధంగా ఉండింటే నువ్వు రెండు బండ్లు తీసుకొని అహోబిలంకి వచ్చి కూర్చునేవాడివి. నేను ఎమ్మెల్యేగా నేను అడ్డుకోవాలనుకుంటే నేను అడ్డుకోండొచ్చు. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను గ్యాదర్ చేసి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే నేను పెద్ద సీన్ క్రియేట్ చేసేదాన్ని. కానీ నేనే పోలీసులకి తెలియకుండా నేనే 2-3 బండ్లలో వచ్చిన. ఇక్కడ ఎవరిని మొబిలైజ్ చేయలేదు, పక్క గ్రామాల వాళ్ళు ఎవరిని పిలుచుకోలేదు. ఓన్లీ అహోబిలం వాళ్ళని మండల కన్వీనర్ని తీసుకొచ్చి నేను ఇక్కడ అహోబిలం వచ్చి కూర్చున్నా. నువ్వు డిబేట్కి వస్తే నీ డిబేట్లో నేను కూర్చొని నువ్వా నేనా తేల్చుకున్నామని చెప్పి ఇక్కడికి వచ్చిన. కానీ నువ్వేం చేస్తున్నావు, తెలివిగా మొత్తము నీ వైసీపీ కార్యకర్తలందరినీ కూడా నువ్వు ఇంటికాడికి పిలిపించుకొని ఏదో జరిగిపోతుందని ఒక సీన్ క్రియేట్ చేసి నిన్ను పోలీసులు అడ్డుకునేలాగా నువ్వే చేసుకున్నావు. నిజంగా నువ్వు డిబేట్కి రావాలని అనుకో అంటే మధ్యాహ్నం నీ ఇంటికాడ ఎవరు లేరు, మధ్యాహ్నము మీ ఇంటికాడ పోలీసులు ఎవరు లేరు, గ్యాదరింగ్ లేదు. మేమే అహోబిలంకి వస్తున్నప్పుడు నర్సాపురం నుంచి నీ వైసీపీ కార్యకర్తలు పోతున్నప్పుడు నవ్వుకున్నాం, భయపడి నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకున్నావు అని. నిజంగా అంటే నువ్వు అవినీతిని అవి బయట పెట్టాలనుకో అంటే 2 బండ్లలో పోలీసులు కూడా చెప్పకుండా వచ్చి అహోబిలంలో కూర్చునేవాడివి. నేను అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? వైసీపీ నాయకులు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు అరాచకాలు చేస్తున్నామని చెప్పి మా మీద నిందలేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నారంటే ఈ రోజు మా మీద అబాండాలు వేస్తున్నారు. మేము ఊరికే చూస్తూ కూర్చుంటామా? వాళ్ళు మీరు కదా కంట్రోల్ చేయాలా. మీరు వాళ్ళని కంట్రోల్ చేయకపోగా ఎవరైతే ఇళ్లలో కూర్చొని అమ్మయ్య పోలీసులు వచ్చారని చెప్పి ఇచ్చేస్తారో వాళ్ళని మీరు అడ్డుకుంటారు. ఎవరైతే బయటికి మేము వచ్చామో మమ్మల్ని మీరు అడ్డుకోకుండా మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారా? ఇప్పుడు మేము వద్దామనుకున్నాము కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు, ఓఎమ్మ ఇది అరాచకాలు, ఈ ప్రభుత్వం ఇట్టే అని వాళ్ళు మా మీద బురద జల్లినాక పోలీసులు వెళ్ళి ఇప్పుడు ఆపినారు. పొద్దున్నుంచి వాళ్ళు నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే ఎందుకు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు? సీఎం గారు వస్తున్నారని మీకు తెలీదా? నేను ఎస్పీ గారికి ముందునే చెప్పిన గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా. నేను ఈ పార్థసారథి వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మేము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుకునేలాగా చేస్తారు, మీరు అడ్డుకోండి అని మొదటి నుంచి చెప్తున్నా. ఎవరైనా విన్నారన్నమాట? ఇప్పుడు మేము గంగులు రోడ్డు మీద కొట్లాడుకునేలాగా చేస్తున్నారు. ఎవరు ఆపుతారు దీన్ని? డిపార్ట్మెంట్ ఆపుతారా? నేను చెప్పలేదు ఎస్పీ గారికి ఆ పార్థసారథి పెద్ద ఫ్రాడ్, ఆ కొత్తగా వచ్చిన సీఈఓ పెద్ద ఫ్రాడ్, అతను అడ్డుకోండి అని నేను మొదటి నుంచి డిపార్ట్మెంట్ని మొత్తుకుంటున్నాను. ప్రెస్ మీట్లు పెట్టినాను. ఎవరైనా ఇన్వాల్వ్ అయినాడా? ఎస్పీ దగ్గర పంచాయతీ జరిగింది. ఏం చేస్తాడు ఎస్పీ గారు? ఏం చేస్తున్నారు? వాడు నా అనకూడదు సీఈఓ, ఆ వ్యక్తి దేవుడికి సంబంధించిన సిల్వరు, బంగారము, తలనీలాలు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మీరు అతనికి వార్నింగ్ ఇవ్వండి. మీ ప్రొటెక్షన్ లేకుండా ఒక్క చిన్న పూస కూడా బయటికి పోకూడదని చెప్పి నేను ఎస్పీ గారితో నేను కూర్చొని పంచాయతీ చేపిస్తే ఆయన వదిలేసినారు. నిన్నటికి నిన్న తలనీలాలు దేవుడికి సంబంధించినవి కొట్టారని చెప్పి చూస్తే మా వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. మేము టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మేము చేయాలా? మేము రోడ్డు మీదకి ఎక్కకూడదు, మేము ఇళ్లలో మేము ఉండకూడదు, వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా మా గురించి మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చోవాలా? ఎన్నిసార్లు నోరు మూసుకొని కూర్చోవాలా? ఇప్పుడు వెళ్ళి అడ్డుకున్నారు గంగుల బ్రిజేందర్ రెడ్డిని. ఇప్పుడు వెళ్ళి డిపార్ట్మెంట్ అడ్డుకున్నారు. వాళ్ళని హీరో చేయడానిక మీరు? మేము పంపించామని చెప్పి మాట్లాడినాక ఇప్పుడు నేను నాని ఇంటికాడికి పోతున్నాను. ఎందుకు డిబేట్కి రాకూడదు? వాళ్ళు సవాల్ వదులుతారు, మా మీద నిందలేస్తారు. మేము సవాల్ వదులుతున్నాం, నిరూపించమని చెప్పండి, నేను నోరు మూసుకుంటానని చెప్తున్నా కదా.
నేను గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా, లా అండ్ ఆర్డర్ అహోబిలంలో రాబోతుంది, సీఈఓని కంట్రోల్ చేయండి, వైసీపీ నాయకులను కంట్రోల్ చేయండి, అంత ప్రశాంతంగా ఉంది ఆళ్ళగడ్డ, ఎవడొక్కడు ఇన్వాల్వ్ కాండి అని మొత్తుకుంటున్నా మొదటి నుంచి. ఎవడన్నా విన్నాడన్నమాట? నేను డిపార్ట్మెంట్కి మొదటి నుంచి చెప్తున్నా, ఎవరు విన్నాడు? ఆ సీఈఓ మాట విని ఈరోజు మీరు ఈ స్థాయికి మమ్మల్ని రోడ్డు మీద కొట్లాడగల తీసుకొచ్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు భూమా వాళ్ళు గంగులోళ్ళు రోడ్డు మీదకి వచ్చేప్పుడు కొట్లాడుకోలే. ఎవరి వల్ల ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినా మేము? ఇప్పుడు ఫ్యాక్షన్ మొదలవుతే మీరు కంట్రోల్ చేయగలుగుతారా? మేము ప్రశాంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అన్యాయాలు పక్కన పెట్టాలి, రోడ్లు వేయాలా, కాలువలు వేయాలా, మేము తిప్పలు పడి రాత్రి పగలనుక మేము తిరుగుతుంటే మా మీద మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయలేరు మీరు ఇన్ని రోజుల నుంచి. నేను చెప్తూనే వస్తున్నా, వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా వాళ్ళు అవినీతి చేశారు, నేను అవినీతి చేశానంటే నిరూపించండి అని చెప్తున్నా. లేదు మేము గాల్లో మాట్లాడతాం అంటే చూస్తే ఊరికే కూర్చుంటామా? మేము 5 సంవత్సరాలు ఇదే అహోబిలంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నందుకు పీడీ యాక్ట్ వేసుకొని లోపల పోయినారు. రౌడీ షీటర్లుగా ఈ రోజు కూడా ఆదివారం పూట పోయి రౌడీ షీటర్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేషన్లలో కూర్చుంటున్నారు. వాళ్ళు అడ్డదిడ్డంగా మా గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చోవాలి. ప్రతిపక్షంలో నోరు మూసుకొని కూర్చోలేదు, మేము ప్రతిపక్షంలోనే అడ్డుకోలేదు మమ్మల్ని. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చి మీరు గంగుల బ్రిజేందర్ రెడ్డి ఇంటికాడ పోలీసులు హడావిడి చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు హీరోలు చేయాలా? మీరు నేను భయపడినా అనుకుంటారు, నేను రానికుండా చేశాను అనుకుంటారు. నాకెందుకు మచ్చ? నేను పోతున్నా నాన్న ఇంటికాడికి, నన్ను అడ్డుకొని చూద్దాము. ఆ రోజే ఎప్పుడైతే గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాల అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాడో, సీఎం వచ్చే ముందర వైసీపీ నాయకులు అడ్డదిడ్డగా మా గురించి మాట్లాడితే మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామా? మేము నిరూపించుకోమా? మాదేంటది మేము నిరూపించుకోకూడదా? ఇది మీరు అవాయిడ్ చేయాలనుకోంటే ముందే అవాయిడ్ చేసి ఉండాలా. ఏంది నా గంగుల నాని ఏం మాట్లాడుతున్నాడు? తలనీలాలు దేవుడివి తమిళనాడు వాళ్ళకి ఇచ్చుకుంటే నీకేందా? నువ్వెవడు అడగడానికి? నీకేం సంబంధం? ఆ జుట్టు ఏదైతే తలనీలాలు దేవుడికి సంబంధించింది, టెండర్లు క్యాన్సిల్ అయినాయి, పోస్ట్ పోన్ అయిందని చెప్పి పొద్దున లెటర్ చూపించావా లేదా? మరి టెండర్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత తలనీలాలు తమిళనాడు వాళ్ళకి ఎట్లా ఇచ్చినారు? ఒకవేళ నిజంగా అంటే అది మటన్ సంబంధించింది అయితే ఆ రోజే ఆ సీఈఓ ప్రెస్ మీట్ పెట్టి లేదు తమిళనాడు వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే అనే రూల్ ప్రకారం ఎందుకు మాట్లాడలేదు? మొన్న నైట్ ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఆ తలనీలాలు అహోబిలం గుళ్ళోనే ఉన్నాయి. ఎందుకు తమిళనాడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? అసలు ఇప్పుడున్న దేవస్థానం వాళ్ళకు కూడా తెలియదు తమిళనాడు వాడికి ఇచ్చినాడని చెప్పి ఆ సీఈఓ పార్థసారథి. అటువంటి వాడిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, నీకేం సంబంధం? ఇప్పుడు నేను అడుగుతున్నా, అహోబిలం నరసింహస్వామికి సంబంధించిన తలనీలాలు కొట్టేసిన వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే నీకేంటి దాంట్లో పాత్ర? నీ కమిషన్ ఎంత? నువ్వు ఎంత తీసుకున్నావు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ కార్యకర్తల మీదే ఆ సీఈఓ పార్థసారథి నీ కార్యకర్తల మీద ఆ కార్యకర్తల మీద కోర్టుకు పోయి గుళ్ళోకి కూడా రాకూడదని చెప్పి కోర్టుకు పోయినాడు. దాని గురించి నువ్వు మాట్లాడట్లేదు ఎందుకు? అంటే వైసీపీ నాయకులని నువ్వే ఇరికించి నీ కార్యకర్తలు, ఎందుకంటే సీసా వాళ్ళంతా నీ వర్గం కాదు, మీ పెద్దనాన్న వర్గము, అందరిని ఇరికించి పాడేస్తే వీళ్ళకి ఎవరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ తమిళనాడు వాడికి ఇచ్చుకుంటే దాంట్లో మొత్తం కమిషన్ నేనే కొట్టేయచ్చని నువ్వు ప్లాన్ చేసినావు కాదా? నువ్వు నిరూపించు. తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయిన కాగితాలు నీ కాడికి ఎట్లా వచ్చినాయి? మఠం వాళ్ళ చేతిలోనే లేదు అది. నువ్వు సిగ్గుపడాలా? నరసింహస్వామి తలనీలాలు కొట్టేసిన దాంట్లో నువ్వు స్కామ్ లో నువ్వు ఉన్నావంటే నువ్వు సిగ్గుపడాలా? నువ్వు గ్యాదర్ చేసుకుంటావా? నేను డిబేట్కి రమ్మంటే నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకొని నువ్వు పెద్ద హడావిడి చేసి
ఒక సీన్ క్రియేట్ చేసి నువ్వు సృష్టిస్తున్నావు. నిజంగా అంటే నువ్వు డిబేట్కి రావాలని అనుకోయింటే 2 బండ్లలో వచ్చేవాడు, నువ్వు ఎందుకు రాలేదు? ఈరోజు ఇది ఇక్కడితో ఆగదు. ఎవడైనా వాస్తవాలు లేకుండా మీరు నిరూపించలేని పరిస్థితుల్లో మీరు అడ్డదిడ్డంగా నోరుందని పారేసుకుంటే మాత్రము మేము చూస్తూ కూర్చోము. గత 5 సంవత్సరాల నుంచి చూస్తూ కూర్చున్నాము. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఏ తప్పు చేయకుండా మేము నిందలు పడాలంటే పడాము. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాను. మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు 2 పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడండి. మేము తప్పు ఏం చేశారు తప్ప? వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఏం మాట్లాడినా ఒప్పుతుంది అది. ఇప్పుడు నేను అహోబిలంకి వచ్చినా, నువ్వు ఎందుకు రాలేదు? 2 గంటలు పట్టింది మీకు మొత్తం మొబిలైజ్ చేసుకోవడానికి. ఈ 2 గంటల్లో 2 బండ్లు వేసుకుని వచ్చిండొచ్చు. ఇప్పుడు నేను మీ ఇంటికే వస్తున్నా, ఎందుకంటే పోలీసులు నిన్ను అడ్డుకున్నారు. నువ్వు పెద్ద నేను పెద్ద హీరోని, నా పక్కన కూర్చున్న గాడిద వాడొక హీరో అని చెప్పి మీరు హీరోలు అవుతారు చూడు, అది నేను కానియను. నేనే మీ ఇంటికాడికి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వీళ్ళంతా పెద్ద నాయకుల్లాగా ఫీల్ అయిపోతారేమో, నేను నిరూపిస్తా మీరేందో. నేను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, మీకు ఏం హక్కు ఉందని వాళ్ళు అడ్డుకుంటున్నారండి? 2 రోజుల నుంచి ఇది జరుగుతుంది. 2 రోజుల నుంచి ఒక్కరు కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడలేదు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఒక్కరు కూడా వాళ్ళతో మాట్లాడలేదు. రేపు సీఎం గారు వస్తున్నారు. ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకునే పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఆ CEO పార్థసారథి. అతన్ని మీరు కంట్రోల్ చేయమని మొదటి నుంచి ఎస్పీకి నేను చెప్తూనే ఉన్నా, చేయలేకపోయినారు. ఇప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు మేమో తేల్చాలా? గంగుల బ్రిజేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలా, లేకపోతే నేను చేసే అవినీతి నిరూపించనే తీరాలా? ఈ 2 జరగకుండా ఈ రోజు ఎవరు ఇళ్ళ కాడికి పోయేది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను.